వైఎస్ భారతిరెడ్డి గారి మీద చేబ్రోలు కిరణ్ అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో ప్రభుత్వం వెంటనే స్పందించి అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులో సరెండర్ చేశారు. కోర్టు రిమాండ్ చేసింది. తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కోర్టు నిర్ణయిస్తుంది. మాధవ్ ఎవరండి? మాధవ్కి ఏం పని? పోలీసులు ఎస్కాట్ వాహనంతో ఆ కిరణ్ తీసుకెళ్తా ఉంటే రోడ్డు మధ్యలో పోలీసు వ్యాన్ ఆపి జీప్ ఆపి కొట్టడానికి ప్రయత్నించాడు. డోర్ తీసి బయటికి లాగే ప్రయత్నం చేశాడు. విజువల్స్ చూసాం, ఫోటోలు వచ్చినాయి. గోరంట్ల మాధవ్ నీకేం పని? పోలీసుల మధ్యలో ఉన్న ఆ వ్యక్తి మీద చేయి చేసుకునే హక్కు నీకు ఎక్కడది? ఏమంటే కోర్టులో చూసుకో, కోర్టులో వాదించుకో. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలన్న తపనతో చేసినట్టున్నావు తప్ప నువ్వు అంతకుమించి ఏం కనపడలా. అసలు నీ రౌడీజం ఏంటి? నువ్వు ఎంపీ అయితే, మాజీ ఎంపీ అయితే ఏంటి? ఎవరికి ఎక్కువ? చట్టం అందరికీ సమానమే. నువ్వు సీఏగా ఉద్యోగం చేసావు కదా, నీకు తెలియదా చట్టం అంటే ఏంటో? మాజీ ఎంపీ అయినంత మాత్రాన్ని నీకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? లేవు కదా. నీ దురుసు ప్రవర్తన ఏంటి? దాని తర్వాత ఎస్పీ ఆఫీస్ తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఎస్పీఎఫ్ ఆఫీస్ ఆవరణలో కిరణ్ మీద దాడి చేశాడు, తన్నాడని చెప్పి వార్తలు వచ్చినాయి. నీకు ఎవడిచ్చాడు ఆ హక్కు? తనడం ఏంటి? అసలు నీకు ఎలా తెలిసింది కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పి నీకు సమాచారం వచ్చింది ఎవరు? రోడ్డు మీద దాడి చేసావు, ఎస్పీ ఆఫీస్లో దాడి చేసావు. దాడి చేయటం ఏంటి? పోలీసుల ముందు పోలీసు సమక్షంలో దాడి చేయటం ఏంటి? చేస్తే ఊరుకుంటారా పోలీసులు? కేసు పెట్టారు. కేసు పెట్టి లోపలేశారు. కోర్టు సరెండర్ చేస్తే రిమాండ్ చేశారు. దానికి ఏంటో అంబటి రాంబాబు రంకెలేస్తున్నాడు. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గావు కేకలు పెడుతున్నాడు. అరెస్ట్ చేయరా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే అరెస్ట్ చేయరా? అంటే మేము ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలి అని కోరుకుంటున్నారా ఏంటి మీరు? నడవు, జరగవు. సొంత పార్టీ కార్యకర్త మీదే కేసు పెట్టి లోపలేపించిన చంద్రబాబు నాయుడు గారు మీలాంటి చిల్లరగారులు చేసే చిల్లర చేష్టలనే ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా? పొన్నవారు సుధాకర్ రెడ్డి గారు లాయరు. తప్పేంటి నిలదీస్తే అంటున్నాడు. నిలదీస్తే తప్పేంటా? తప్పేంటో రేపు కోర్టులో వాదించి అడగని చెప్తారు మేజిస్ట్రేట్ గారు. మా ఎంపీలు బహిరంగంగా ఎవరిని పడితే వాళ్ళని కొడతారు, తిడతారు, మీ కోర్టులు చూస్తూ కూర్చోవాలని చెప్పి రేపు వాదన సందర్భంగా మేజిస్ట్రేట్ గారి దగ్గర మీరు మాట్లాడితే మేజిస్ట్రేట్ గారు చెప్తారు మీ పరిస్థితి అనేది. కారుకి అడ్డం నిలబడ్డాడంట. కారుకి అడ్డం నిలబడ్డాక మాధవ్ ఎవడో? ఎందుకు నిలబడాలి కారుకి అడ్డంగా? పొన్నవారు సుధాకర్ రెడ్డి గారు మీ ఇష్టం వచ్చి నుంచుంటామంటే నడవదు. ఇది మీ జగన్ రెడ్డి సైకో పాలన కాదు. ఇక మాధవ్ని కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు రిమాండ్ చేసింది. ఆయన ప్రెస్ మీట్లో ముందుకు రావడానికి కూడా మొహాట పడ్డాడంట, సిగ్గుపడ్డాడంట ముసుగేసుకోవడానికి. నువ్వు ఎంపీ అయితే ఎవరికి ఎక్కువ అయ్యా బాబు? నువ్వు ఎంపీ అయితే ఎవరికి ఎక్కువ? నువ్వు మాజీ ఎంపీవి, మాజీ సిఐవి, అంతవరకే. ప్రజలు ఒక మనిషివే నువ్వు. మనిషికి చట్టం మారదు, మనిషికి న్యాయం మారదు. ఆ అహంకారం, అహంభావం తగ్గించుకోండి. మీకేం 2 కొమ్ములు లేవు ఎక్స్ట్రా. ప్రజలు తాట తీసి 11 కొదేసి మూల కూర్చోబెట్టినా మీ అహంకారం తగ్గట్లా. 5 సంవత్సరాలు మెక్కారు. ఆ కొవ్వట్ట పెరిగిపోయింది శరీరాల్లో. ఆ కొవ్వు కరగాలి. అంబటి రాంబాబు గారు సుత్తపోసు కౌరులు చెప్తున్నాడు ఏంటో. రేపు నా మీద కూడా కేసు పెట్టవచ్చేమోనని. ఎందుకు పెట్టరు? మీరు తప్పుడు పనులు చేస్తే మీ మీద కేసులు పెడతారు. పెట్టకుండా ఎట్లా ఉంటారు రాంబాబు గారు? మీరు చాలా అక్రమాలు చేశారు, వస్తాయి ఒకటి బయటికి. ఏది ఏమైనా గోరంట్ల మాధవ్ దురుసు ప్రవర్తనని, రౌడీజాన్ని ప్రజలందరూ ప్రశ్నించాలి. వ్యవస్థలు కఠినంగా వ్యవహరించాలి. ఎవడు పడితే ఆడు ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళిపోయి దొరికినట్టు కొడతాం మొదలు పెడితే ఇంకా ఎస్పీ ఆఫీస్ ఎందుకు, ఎస్పీ గారు ఎందుకు, పోలీసులు ఎందుకు? అక్కడ మాట్లాడితే నేను మాజీ ఎంపీని అంటాడు. మాజీ ఎంపీకి చట్టాలు తెలియదా? మాజీ సీఏకి చట్టం తెలియదా? పోలీసు రక్షణలో ఉన్న వ్యక్తి మీద చేయి చేసుకున్నావంటే నీకు ఎంత ధైర్యం అయ్యా అసలు నీకు? అక్కడే అదే స్పాట్లో అక్కడ చుట్టూ ఉన్న పోలీసులు నిన్ను ఉతికి ఆరేయాల్సింది. వాళ్ళు చేయకపోవడం వాళ్ళ తప్పు. అదే ఇంకోటి బయట వెళ్ళి చేయి చేసుకుంటే పోలీసులు ఊరుకుంటారట? లాఠీకి పని చెప్పరా? చూస్తూ ఊరుకుంటారా? అసలు గోరంట్ల మాధవ్ అనే అతను అక్కడ దాకా రావడానికి అవకాశం కల్పించిన పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. లీకులు ఇచ్చిన వాళ్ళు ఎవరో బయటపెట్టి పట్టుకుని మళ్ళీ ఆ పోలీస్ బట్టలు వేసుకోకుండా చేయాలి. అప్పుడు కానీ భయం అనేది ఉండదు. కోర్టు దగ్గర కూడా దురుసుగా ప్రవర్తించాడంట పోలీసులతో. అంటే కావాలని గొడవ పెట్టుకుంటాడు పోలీసులతో. నన్ను ఏం చేయలేరులే, నా మనుషులు కూడా నాకు తెలిసినట్టు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, నాకు సహకరిస్తారు, నాకు ఎప్పటికప్పుడు కబుర్లు తెలుస్తూ ఉంటాయి, నేను స్ట్రేట్ రౌడీ అనిపించుకుందామని అనుకుంటున్నాడేమో. ఏదో సినిమాలో మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ అనిపించుకున్నట్టు గోరంట్ల మాధవ్ కూడా స్టేట్ రౌడీని అనిపించుకోవాలనుకుంటున్నాడేమో. నడవదు. వ్యవస్థలు కన్నేరు చేస్తే మాజీ ఎంపీ అయినా, మాజీ సీఏ అయినా, ఎవరైనా చూస్తున్నారు. ఇప్పుడు గన్నవరం అక్రమార్కుల పరిస్థితి ఎట్టా ఉందో
అందుకంటే తోపువేం కాదు నువ్వు. ఏ ప్రజలైతే నిన్ను ఎంపీని చేశారో అదే ప్రజలు చాచి కొడితే మాజీ అయిపోయావు. అదేంటో తెలుసుకుని ప్రవర్తించు. ఆ గోరంట్ల మాధవ్ సహకరించిన ఆ పోలీసుల్ని పట్టుకుని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇట్లా ఎంతమందికి ఎన్ని లీకులు ఇస్తున్నారో తెలియదు.